హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నది సిస్టమ్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీ మొబైల్లో స్నాప్చాట్ అకౌంట్ని డిలీట్ చేయాలనుకున్నారా? కనీసం డిలీట్ చేయడానికి ట్రై చేశారా? ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు స్నాప్చాట్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలి, లేటెస్ట్గా వచ్చిన 2024 అప్డేట్ ప్రకారంగా స్నాప్చాట్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు సింపుల్గా అండ్ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో స్నాప్చాట్ ఓపెన్ చేయండి. తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన ప్రొఫైల్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో సెట్టింగ్ ఉంది, సెట్టింగ్లో వెళ్ళండి. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు సపోర్ట్ అని కనిపిస్తుంది. సో దాని కింద ఐ నీడ్ హెల్ప్, సో దాని మీద క్లిక్ చేయండి. సో మనకు ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు మేనేజింగ్ మై అకౌంట్ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ డిలీట్ ఆర్ రీయాక్టివేట్ మై అకౌంట్, సో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ హౌ డు ఐ డీయాక్టివేట్ ఆర్ డిలీట్ మై స్నాప్చాట్ అకౌంట్, సో దాని మీద క్లిక్ చేయండి. సో మనకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు స్నాప్చాట్ అకౌంట్ పోర్టల్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ని ఎంటర్ చేసుకోండి. సో కింద నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, మీ పాస్వర్డ్ని అయితే ఇచ్చేయండి. ఇక్కడ కింద నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ కోసం కోడ్ సెండ్ చేస్తుంది. సో ఆ కోడ్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో మనకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కింద డిలీట్ మై అకౌంట్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు కింద మన యూజర్ నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్ ఇచ్చేయండి. దాని తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, ఇక్కడ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసేయండి. సో మనకు ఇక్కడ ఇలా వస్తుంది, అకౌంట్ డీయాక్టివేటెడ్ అని. ఇప్పుడు మీ స్నాప్చాట్ అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మనకు హెల్ప్ఫుల్ అయ్యే కంటెంట్ చేస్తూనే ఉంటాను. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.